55 ఇంటూ 44. ఇక్కడ ఆన్సర్ చాలా సులభంగా వేయవచ్చు. ఈ సులభంగా రాబట్టడం ఎలాగంటే ముందు ఈ 2 గుణకారం చేయాలి. 4 5లు 20, తర్వాత ఇది కలిపేయడమే. 20కి 4 కలిపితే 24 ఆన్సర్. మరొకటి చూద్దాం. 55 ఇంటూ 66. ఈ 2 గుణకారం చేస్తే 6 5లు 30. దాని తర్వాత స్థానం ఇది పూర్వపదం పరపదం ఎలా వస్తుంది? ఇంకో 6 కలిపేస్తే 36 ఆన్సర్. 55 ఇంటూ 88. 5 8లు 40. 8 కలిపితే ప్లస్ 8 కలిపితే 48 ఆన్సర్. అలాగే 55 ఇంటూ 77. 5 7లు 35. 35కి 7 కలిపితే 42. ఈ విధంగా 5లు 55కి ఏవైనా శ్రేణి సంఖ్యలు గుణకారం చేయడం చాలా సులభం. 5 5 5 ఇంటూ 3 అంకెల గుణకారం చేయడం ఎలాగో చూద్దాం. శ్రేణి సంఖ్యలతో 4 4 4. మొట్టమొదట ఈ 2 గుణకారం చేసుకోండి. 4 5లు 20 ఒక పదం అయింది. తరువాత దీనికి 4 కలపండి, కలిపితే 24. ఇప్పుడు 20కి 44 కలిపితే 20కి 44 కలిపితే ఈ మధ్య పదం వస్తుంది. 24 64. ముందు ఈ 2 గుణకారం చేయండి. 5 7లు 35. దానికి 7 కలిపితే 42. ఈ పదం వచ్చింది. మధ్యలో పదం రావాలి అనుకుంటే ఈ 35కి 77 కలపాలి. కలిపితే 77 35 112 ఆన్సర్. ఎంత సులభంగా సంపాదించాము ఆన్సర్ని చూడండి. ఇప్పుడు 4 5లు ఉంటే ఏ విధంగా చెయ్యాలో మనం తెలుసుకుందాం. ఉంటే ఏం చేద్దాం? 4 5లు 20. 4 కలిపితే 24. 2 పదాలు వచ్చాయి. ఇంకో 2 పదాలు రావాలి. తర్వాత 44 కలపండి. 20కి 44 కలిపితే 64. తర్వాత 4 కలపండి, దీనికి 68 ఆన్సర్. చూడండి, 20కి 4 కలిపితే 24, దీనికి 44 కలిపితే 64, 64కి 4 కలిపితే 68. ఈ ఆన్సర్ ఇలా వచ్చింది. అంటే 5లతో చేసినప్పుడు ఇలా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ని గమనించినట్లయితే సునాయాసంగా చేయవచ్చు.